కాకినాడ రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ వీర చక్రధర ఆయన కొడుకు జశ్వంత్ అరెస్టును నిరసిస్తూ రాత్రంతా పిఎస్ మెట్ల దగ్గరే నిద్రించారు. అరెస్ట్ అయిన వాళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్త ఫిర్యాదుతో మట్టి తవ్వకాల వివాదంలో పోలీసులు వీర చక్రధర జశ్వంత్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్టులు అక్రమమంటూ జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గం మల్లంపూడి మాజీ సర్పంచ్ అరెస్టుకు నిరసగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్ మెట్ల మీద నిద్రించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతుంటే అక్కడ నిలదీసినటువంటి మాజీ సర్పంచ్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా రాత్రి నుంచి ఇక్కడే నిదానం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైసీపీ శ్రేణులంతా కూడా స్టేషన్కి చేరుకుంటూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాజానగరం మండలం మల్లంపూడి గ్రామానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలో ఈ లేఅవుట్ల పేరుతో మట్టి తవ్వకాలను అడ్డుకున్న తండ్రి కొడుకుల మీద మాజీ సర్పంచ్ మీద కూడా దాడిని నిరసిస్తూ ఇక్కడే మెట్ల మీద కొట్టున్నారు. ఏం జరిగిందండి? అసలు జగనన్న కాలనీకి సంబంధించిన పర్మిషన్ ఉందా? ఏం జరిగింది? రాజానగరం నియోజకవర్గంలో మట్టి వ్యాపారం అనేటువంటిది ఒక పెద్ద మాఫియా కింద నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎమ్మెల్యే కింద, రెవెన్యూల కింద, పోలీస్ స్టేషన్ కింద అని చెప్పి పెట్టేసి మొత్తం ఎంటైర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసేటట్టుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మల్లంపూడి గ్రామంలో కొన్ని సాక్షిలోనో లేకపోతే ఇంకొక ఛానల్లోనో ఇంకోటో పత్రికలోనో పక్కన పెడితే ఈనాడు దినపత్రికలో, ఆంధ్రజ్యోతిలో బండిని కట్ చేశారు, గండి కొట్టారు అనేటువంటిది స్పష్టంగా వచ్చింది. మన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఆర్టికల్స్ వచ్చినా లేకపోతే ఒక కలెక్టర్ గారికిను, ఆర్డీఓ గారికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారికి ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్లు ఇచ్చినా కూడా వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు. ఎవరైనా అడిగితే ఇదెక్కడ అన్యాయమయ్యా, మా చెరువుని ఎట్లా తవ్వుతారని అంటే, చెరువు తవ్వడం పక్కన పెట్టండి, ఆ చెరువు మీద ఆధారపడి ఉన్నటువంటి ఆయకట్ రైతులందరూ మీరు నీరు పంపించేయడం వల్ల మేము ఈ సంవత్సరం పంట వేయలేకపోతున్నాం, మీరు అది మంచి పద్ధతి కాదు అని చెప్తే కూడా వినకుండా ఆవేళ రైతులను పట్టు కొడితే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకొచ్చిస్తే ఈరోజు దాకా రిజిస్టర్ చేయాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటే మాత్రం జక్కంపూడి రాజా చెప్తారు. ప్రస్తుతం అయితే మాత్రం రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక పోలీసులంతా కూడా చేరుకుని గతంలో ఫిర్యాదు చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ వెర్షన్. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి.